దద్దరిల్లిన పొదిలి గిద్దలూరు కూటమి సభలు. మీకు మేముంటామని బాబు పవన్ ప్రసంగం. అండగా మీకు మేముంటాం. ప్రకాశం జిల్లా ప్రజలకు చంద్రబాబు పవన్ భరోసా. పొదిలి గిద్దలూరులో జన ప్రభంజనం. దద్దరిల్లిన గిద్దలూరు పొదిలి కూటమి సభలు. జై టీడీపీ, జై జనసేన, జేజేల మధ్య కొనసాగిన ప్రసంగాలు. అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు పట్టని జగన్, కనీసం ప్రస్తావించని వైనం. కనిగిరిలో జగన్ సభకు జనం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలి గిద్దలూరులో జరిగిన కూటమి సభలు జనంతో దద్దరిల్లిపోయాయి. అశేషంగా జనం తరలి రావడమే కాకుండా టీడీపీ, జనసేన అధినేతల ప్రసంగాలకు సానుకూలంగా స్పందిస్తూ జేజేలు పలికారు. రెండు చోట్ల జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను విమర్శించేందుకు, మేనిఫెస్టో అంశాలను చెప్పుకునేందుకే పరిమితం కాకుండా ఇటు జిల్లా, అటు స్థానిక అభివృద్ధి అంశాలను పదే పదే ప్రస్తావిస్తూ నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా ప్రజా సమస్యలను వేలెత్తి చూపారు. దీంతో ప్రభంజనంలా తరలి వచ్చిన కూటమి పార్టీల శ్రేణులు, అభిమానుల్లో కూడా అంతులేని ఉత్సాహం కనిపించింది. ప్రకాశం జిల్లాలోని రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల సభలు శుక్రవారం సాయంత్రం ఒకేసారి ఒకే సమయంలో జరిగాయి. మార్కాపురం నియోజకవర్గంలోని పొదిల్లో చంద్రబాబు సభ, గిద్దలూరులో పవన్ సభ జరిగాయి. అయితే ప్రజల ఆదరణపై వివిధ పార్టీల నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇటు పొదిలి, అటు గిద్దలూరులో శుక్రవారం ఇద్దరు నాయకుల సభలకు ప్రజలు పోటెత్తారు, బ్రహ్మరథం పట్టారు. పక్షం రోజుల క్రితం మార్కాపురం వచ్చిన చంద్రబాబు నాయుడు నేడు అదే నియోజకవర్గంలోని పొదిలి వస్తూ ఉండడంతో టీడీపీ శ్రేణులు తొలుత ఆందోళన చెందారు. పొదిల్లో చంద్రబాబు నాయుడు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్లు ప్రకాశం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న సమస్యలపై స్పందించారు. బాబు, పవన్ ఇద్దరు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తిపై నిర్దిష్ట హామీ ఇచ్చారు. పొదిల్లో చంద్రబాబు మాట్లాడుతూ మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేస్తామని మాటిచ్చారు. మీరు అడగనక్కర్లేదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నేనే మీ దగ్గరికి వస్తా. నేను ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేసి అమలు చేసి వెళ్తా అని సూటిగా చెప్పారు. పొదిలి ప్రాంతానికి సంబంధించి బైపాస్ రోడ్ నిర్మాణంతో పాటు కీలకమైన మంచినీటి సమస్య పరిష్కారం చేస్తాను అని నిర్దిష్ట హామీ కూడా ఇచ్చారు. అంతేకాకుండా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అకృత్యాలు, ఎమ్మెల్యేల దురాగతాలను ఎండగట్టారు చంద్రబాబు. పైగా చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడగా పొదిలి సభలో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. అదే సమయంలో గిద్దలూరులో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కేవలం విమర్శలు, రాష్ట్ర స్థాయి అంశాలకే పరిమితం కాకుండా జిల్లాలోని స్థానిక సమస్యలను ప్రస్తావించారు. వెలుగొండ విషయంతో పాటు గిద్దలూరు ప్రాంతానికి చెందిన అనేక సమస్యల పరిష్కారానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు నాయకులు కూడా గిద్దలూరు ఎమ్మెల్యే, ప్రస్తుత మార్కాపురం వైసీపీ అభ్యర్థి రాంబాబు అకృత్యాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గిద్దలూరులో జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు కారకుడు రాంబాబే అంటూ అప్పట్లోనే ఆయన్ను ఓడిస్తానని పవన్ కళ్యాణ్ చేసిన శపథాన్ని గుర్తు చేశారు. ఇక మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి అతని తమ్ముడి అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి అశోక్ రెడ్డికి నేను అండగా ఉంటానని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి గిద్దలూరు అభివృద్ధికి తోడ్పడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. యువత కేరింతలతో గిద్దలూరు రహదారులు నిండిపోయాయి. పవన్ కళ్యాణ్ గిద్దలూరు వచ్చిన సందర్భంగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రజలు భారీగా వచ్చి సభలో పాల్గొన్నారు. ముందుగానే పరిస్థితిని పసిగట్టిన పోలీసులు పవన్ కళ్యాణ్ సభా వేదికలో మార్పులు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. వేల మందికి పైగా పవన్ కళ్యాణ్ సభకు ప్రజలు హాజరయ్యారు. ప్రత్యేకించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు వేలాది మంది అనుసరించి కేరింతలు కొట్టి జేజేలు పలికారు. పవన్ ప్రసంగించిన 40 నిమిషాలు ప్రజల హర్షధ్వానాలతో గిద్దలూరు మారుమోగిపోయింది. పవన్ అభిమానులు, జన సైనికులతో పాటు పండు ముసలివారు కూడా ఎండ తీవ్రతను లెక్క చేయకుండా హాజరయ్యారు.
నియోజకవర్గంలోని కాపు సామాజిక ఓటర్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఒక ఉప్పెనలా కదిలి వచ్చి పవన్ కళ్యాణ్ సభని విజయవంతం చేశారు. ఇక ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ కూడా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుటుంబం గుణగుణాలను పొగుడుతూ ఆయన్ను గెలిపించాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.